అది కాదు అత్తయ్య, ఇది మన ఇంటి సమస్య. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో మనమే ఆలోచించుకోవాలి. కానీ షుగర్ ఫ్యాక్టరీ అంటే కొన్ని వందల మంది రైతులు, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొన్ని వందల మంది కూలీల సమస్య. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. మినిస్టర్ గారితో ఇన్ని రోజులు మాట్లాడింది అదే కదా. పరిష్కారం వచ్చే సమయానికి మన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడమే నిజమైన మేనేజ్మెంట్ అవుతుంది కదా. అందుకే మేము వెళ్తున్నాం. ఒకవేళ ఏమైనా అర్జెంట్ పని అయితే ఫోన్ చేయండి, వచ్చేస్తాం. నిజమే భార్గవ్, మనసు బాగోలేక నేను ఇంటి గురించే ఆలోచించాను. కానీ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే అత్తయ్య, వెళ్ళొస్తాం. వస్తాం అత్తయ్య. సిటీ చూసి చాలా రోజులైంది కదా, అలా అలా ఎంజాయ్ చేసి వస్తాం. రై, నువ్వు వాడికి తోడుగా ఉండు, వాణ్ణి ఒంటరిగా వదలకు. అలాగే, పదనే. వెళ్ళొస్తాం మామయ్య. ఇదే కరెక్ట్ టైం. 2 రోజులు బార్గా ఉండడు. ఇలాంటప్పుడే అనుకున్నది చేసేయాలి. భూమి ఒప్పుకుంటే అతనే ఇంటికి అల్లుడవుతాడు. ఏంటి భూమి, అక్కడ మీ నాన్నగారు పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇలా వచ్చేసావు? ఈ పెళ్లి నీకిష్టం లేదా? నా ఇష్టంతో ఎవరికి పనుంది? ఇంతకాలం నా జీవితం గురించి అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడేమో ఇక్కడ నాన్న నిర్ణయం తీసుకుంటున్నారు. తీసుకునే ముందు నన్ను మాత్రం అడగలేదు. అక్కడి వాళ్ళు అడగకపోవడానికి కారణం నీకు తెలుసు కదా. అయినా సరే నీ అభిప్రాయం తెలుసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. నేను అడిగినప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోయావు కదా. నేనెందుకలా చేశానో నీకు మొత్తం చెప్పాను కదా. అందుకే గడిచిపోయిన గతాన్ని తలుచుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఎందుకిలా ఉన్నావో కనీసం అదేనా చెప్పు. నేను ఏదే ధైర్యంగా చెప్పలేనని నీకు తెలుసు కదా. చూడు భూమి, ఆడపిల్లలకి మొహమాటం ఉండాలి కానీ భయం ఉండకూడదు. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నీ మనసులో మాట ఏంటో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడైనా నాకు చెప్పు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎందుకు జానకి? తెలుసుకుని ఏంటి ప్రయోజనం? తెలుసుకోకపోతే ప్రమాదమని ఇప్పటికీ నీకు అర్థమైంది కదా. నీ ఇష్టాన్ని ముందే చెప్పుంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేది. చివరి నిమిషం వరకు దాచావు కాబట్టే ఇప్పుడు నేను ఆ ఇంటికి శత్రువునయ్యాను. అందుకే మళ్ళీ నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని నేను మౌనంగా ఉండిపోతున్నాను. మౌనం సమస్యకి పరిష్కారం కాదు భూమి. ఖచ్చితంగా నీ మనసులో ఇంకేదో ఉంది. అదిప్పుడు దాచినా కూడా ప్రమాదమే. ఏంటో చెప్పు. మనసు అద్దం లాంటిది భూమి. నువ్వు దాచాలని చూసినా అది నిజమే చెప్తుంది. ఎందుకు జానకి పదే పదే నన్ను అడుగుతావు? చెప్పాను కదా, నా ఇష్టానికి విలువ ఉండదు. నేను చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అందుకే దయచేసి నువ్వు కూడా నన్ను అడక్కు. ఫ్రెండ్ నన్ను పిలిచింది. ముందుగా నాకు చెప్పింది ఎందుకో తెలుసా? నీ మనసేంటో తెలుసుకోవాలని. తండ్రి ఆలోచించేది కూతురు బంగారు భవిష్యత్తు గురించి. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆయనతో చెప్పుకోలేకపోతే కనీసం నాతో చెప్తావని చెప్పి నన్ను మాట్లాడమన్నారు. ఇప్పుడు కూడా నువ్విలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తన కూతురు గురించి ఆలోచించారు కాబట్టి ఒక
నాకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని వెతికారు. అది కనిపించింది కాబట్టి అబ్బాయి ఫోటో చూపించి నీ నిర్ణయం తెలుసుకోవాలి అనుకున్నారు. నా ఫ్రెండ్ చేసిందేం తప్పు కాదు, కానీ ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పకపోవటం మాత్రం తప్పే అవుతుంది. అక్కడ మాట్లాడుతున్నప్పుడే నేను నిన్ను గమనించాను. నీ మనసులో ఏదో బాధ ఉంది. నువ్వు ఈ గదిలోకి వచ్చేసినప్పుడే నాకు అర్థమైంది ఈ సంబంధం నీకిష్టం లేదు అని. అది ఎందుకో ఇప్పుడైనా నిజం చెప్పు. చూడు భూమి, మళ్ళీ మరొకసారి నా వల్ల పొరపాటు జరిగిందని మళ్ళీ ఎవరైనా అపార్థం చేసుకుంటే నేను భరించలేను. మన మధ్య మాటలుండాలి అంటే ఇప్పుడు నీ మనసేంటో చెప్పు. లేదు అంటే శాశ్వతంగా మన స్నేహం విడిపోతుంది. నీ కంట కన్నీరు నేను చూడలేను. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నీకీ బాధ ఉండకూడదు అంటే నీ మనసేంటో నాకు తెలియాలి. చెప్పు భూమి. నాకు బావంటే ఇష్టం. అదేంటి భూమి? అవును జానకి, నాకు బావంటే ఇష్టం, చచ్చేంత ప్రాణం. కానీ ఇప్పుడు ఈ మాట ఎలా చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు భూమి? మీ బావతో పెళ్ళొద్దనుకునే కదా నువ్వు వచ్చేసావు. మరిప్పుడు బావంటే ఇష్టమని చెప్తున్నావేంటి? నేనిష్టమన్నది భార్గవ బావని కాదు, మరి అభే బావంటే నాకు చాలా ఇష్టం. నేను తనని ప్రేమిస్తున్నాను. అవునా? ఎప్పుడు నిన్ను ఆట పట్టించే అభిని నువ్వు ప్రేమిస్తున్నావా? అవును జానకి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బావ నన్ను ఏడ్పించేవాడు. నాకు భయం వేసినప్పుడల్లా బావ మీద ఏదో ఒకటి పడేసేదాన్ని. అప్పుడు కూడా బావ నన్ను తిట్టిన తర్వాత తను నా మీద ఎంతో అభిమానం చూపించేవాడు. ఇలా తను నా గురించి ఆలోచించడం వల్లే నాకు బావ మీద ప్రేమ పుట్టింది. మరి నువ్వు ఎప్పుడు అలా కనిపించలేదే? చాలా రోజులు ఈ విషయం నాకు కూడా తెలీదు. బొబ్బిలొచ్చాక 2-3 సార్లు అనుకోకుండా తను మాట్లాడడం, నేను పొరపాటున తన మీద పడడం, ఇలా కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడే నాకు అర్థమైంది నేను తనని ప్రేమిస్తున్నానని. మరి నీ ప్రేమను అక్కడే అభికి చెప్తే తను ఒప్పుకునేవాడేమో. అలా ఎందుకు చేయలేదు? ఎలా చెప్పమంటావు జానకి? బావంటే నాకు ఇష్టం, కానీ నేనంటే బావకి ఇష్టం లేదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. చూడు భూమి, నువ్వు అనుకోవటం వేరు. నీ మనసులో ఉన్న మాట చెప్తేనే కదా తనకి కూడా ఇష్టం ఉందో లేదో చెప్తాడు. కనీసం అలాంటి ప్రయత్నమైనా చేయాలి కదా. ఏది చేయకుండా తనకిష్టం లేదు అని నీకు నువ్వు నిర్ణయానికి ఎలా వస్తున్నావు? ఎన్నోసార్లు నేను ఆ ఇంటి కోడలిగా పనికిరాను అని అభి బావ అమ్మమ్మతో చెప్పాడు. నన్ను చేసుకునేవాడెప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నాలాగే పిరికివాడై ఉంటాడు అని నా ముందు ఎన్నోసార్లు అన్నాడు. నా మీద అలాంటి అభిప్రాయం ఉన్న బావకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను బావా, నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అని ఎలా చెప్పమంటావు? చెప్తే తను ఒప్పుకుంటాడా? నన్నొక పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తాడు. ఇలాంటి పిచ్చిదా నా జీవితంలోకి వస్తుంది అని నా ముందే నవ్వుతాడు. నన్ను అవమానించినా భరించగలను, కానీ నా ప్రేమను అవమానిస్తే మాత్రం నేను భరించలేను. అందుకే జానకి నా మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్పలేదు. ఇంకెప్పుడు చెప్పే అవకాశం కూడా రాదని అర్థమైంది. నాకే తెలియకుండా నాలో ప్రేమ ఎలా చిగురించిందో నాకు తెలీదు, కానీ
చిగురించిన ప్రేమ చచ్చిపోతుందని అర్థమైంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఫ్రెండ్తో నేను మాట్లాడతాను. అభి కూడా చాలా మంచివాడు. నువ్వు ఇష్టపడుతున్నావని తెలిస్తే తను కూడా అర్థం చేసుకుంటాడని నేను నమ్ముతున్నాను. నువ్వు ప్రతిదీ ధైర్యంగా మాట్లాడతావు కాబట్టి నిన్ను అందరూ ఇష్టపడతారు. కానీ నేను ప్రతి విషయానికి భయపడతాను కాబట్టి నన్ను అభిమానించే బావ కూడా నేను ప్రేమిస్తున్నాను అంటే నవ్వుకుంటాడు. అందుకే ఇది ఇక్కడితో వదిలే. నాన్నకు చెప్తే తను ఎలా తీసుకుంటారో తెలీదు. నా కూతురు వల్ల నేను బాధపడుతున్నాను అని నా తండ్రి బాధపడితే నేను తట్టుకోలేను. అలా అని నీ మనసులో ఉన్న ప్రేమని సమాధిగా మార్చుకొని జీవితాంతం నువ్వు బాధపడతావా? ఏడవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. ఇప్పుడు కొత్తగా ఏడిస్తే వచ్చే నష్టమేమీ ఉండదు. ఇన్నేళ్లు అందరికీ దూరంగా ఒంటరి బతుకు బతికిన తండ్రి నా వల్ల సంతోషంగా ఉండాలి అంటే నా బాధ నాలోనే ఉండాలి. నా కన్నీళ్లు నా కళ్ళల్లోనే ఇంకిపోవాలి. అందుకే ఈ నిజాన్ని చెప్పలేను. నా తండ్రి ముందు నా నిర్ణయాన్ని తెలుపలేను. ఫ్రెండ్ గురించి చాలా గొప్పగా ఆలోచించావు. కానీ నువ్వు బాధపడితే ఫ్రెండ్ తట్టుకోగలడా? ఇప్పుడు నువ్వు ఇష్టాన్ని చెప్పకపోయినా నీకు పెళ్లి చేసిన తర్వాత నీ జీవితంలో నువ్వు సంతోషంగా లేవు అంటే పొరపాటు చేశాను అని తను కూడా బాధపడతాడు. సరే, నాకు ఈ విషయం చెప్పావు కదా, సమయం చూసుకుని ఫ్రెండ్కి నేను చెప్తాను. అంతవరకు నీ నిర్ణయాన్ని మాత్రం బయటపెట్టకు, సరేనా? ఓ, అమ్మాయి గారు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారా? రుద్రా, రుద్రా, కాఫీ తాగుతారా? నాకు చిన్న పని ఉంది, నేను చూసుకుని వస్తాను. భార్గవ్ వాళ్ళు సిటీకి వెళ్ళారు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ పని కూడా మీరే చూసుకోండి. సరే, అలాగే అన్ని పనులు చూసుకుని వస్తాను. అమ్మగారు, అమ్మగారు! ఏంటి రంగయ్య ఇది? తెలియదు బాబు, ఇప్పుడే పోస్ట్ మ్యాన్ ఇది ఇచ్చెళ్ళాడు. అమ్మగారి పేరు మీద వచ్చింది. అవునా? ఇదేంటి లాయర్ నుంచి వచ్చిన నోటీసులా ఉంది? లాయర్ నోటీసా? మనకెవరు పంపిస్తారు? రంగయ్య, నువ్వెళ్ళు. అలాగే బాబు. ఏంటి రుద్ర, మన ఇంటికి నోటీసులు పంపించే ధైర్యం ఎవరు చేశారు? ఇంతకీ ఏంటా నోటీస్? భూమికి ఆస్తిలో వాటా కావాలంట. లాయర్ నోటీస్ పంపించారు. ఈ ఇంటి నుంచి తనింటికి వెళ్ళిపోయింది కదా, అందుకే ఇక్కడి నుంచి భూమికి రావాల్సిన ఆస్తి వాటా మొత్తం తొందరలోనే ఇవ్వవలసిందిగా నోటీస్ రూపంలో పంపించారు. ఏంటి, భూమికి ఆస్తిలో వాటానా? ఎందుకు? మన ఇంటి పరువు తీసి వెళ్ళిపోయిన అమ్మాయికి ఆస్తిలో వాటా ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఏదిటివు? గొడవలు వద్దని మనం అనుకుంటున్నాం, కానీ మన మీద కాలు దువ్వుతున్న ఆదిత్యకి సరైన గుణపాఠం చెప్పాలి. ఇప్పుడే అక్కడికి బయలుదేరి వెళ్దాం. మండపం నుంచి ఇష్టం లేదని వెళ్ళిపోయిన మనిషికి ఆస్తిలో వాటా ఎందుకొస్తుందని ఆదిత్య ఊళ్ళోనే అందరి ముందు నిలదీస్తాను. అప్పుడేం సమాధానం చెప్తాడో చూస్తాను. అసలిదంతా భూమికి తెలిసి చేశాడో తెలియకుండా పంపించాడో భూమి ముందే తేలుస్తాను. వెళ్దాం పదండి. రుద్ర, 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 ఆగు రుద్ర. ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. పూర్తిగా ఆలోచించి అడుగు వేయాలి. అది వాళ్ళూరు, వాళ్ళకి బలగం ఉంటుంది. మన ఊళ్ళో మన బలం ఉంటుంది, వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బలం ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎక్కడైనా నిలదీసే హక్కు మనకుంటుంది. ఇది ఎందుకు చేశాడో తెలుసుకున్నాక
మిగిలిన విషయాలు మాట్లాడతాను. వెళ్దాం పదండి. ఆగు రుద్రా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. లాయర్ నోటీస్ పంపించారు అంటే ముందు వెనక బాగా ఆలోచించే ఉంటారు కదా. లాయర్తో అంతా మాట్లాడే ఉంటారు కదా. ముందు నోటీస్లో ఉన్న లాయర్ నంబర్కి ఫోన్ చేద్దాం. ఏ ఉద్దేశంతో పంపించారో తెలిస్తే అప్పుడు మనం ఏం మాట్లాడాలో తెలుస్తుంది. హలో, లాయర్ సత్యమూర్తి గారేనా? అవునండి, నేను లాయర్ సత్యమూర్తినే. మీరెవరు మాట్లాడుతున్నారు? బొబ్బిల్ నుంచి విక్రమసింహను మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. మీ ఇంటికి నేను నోటీస్ పంపించాను. అది ఈ పాటికి అందే ఉంటుందే. ఆ నోటీస్ చూసే మీకు ఫోన్ చేస్తున్నాం. చూడండి, భూమి ఈ ఇంటి వారసురాలు కాదు. ఈ ఇంటి ఆడపిల్ల మాత్రమే. మా ఇంటి కోడలవ్వవలసిన అమ్మాయి తనకి ఇష్టం లేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలని నోటీస్ ఎలా పంపించారు? ఆ నోటీస్ ఎలా చెల్లుతుంది? అదేంటండి అలా అంటారు? ఆడపిల్లకు కూడా ఆస్తిలో హక్కు ఉంది కదా. ఇది మీకు తెలీదా? బొబ్బిలి వంశానికి ఉన్న యావత్తు స్థిర చరాస్తులు మొత్తం 3 వాటాలు అవుతాయి. అందులో ఒకటి మీదవుతుంది, రెండోది దాక్షాయణి గారి సంతానానికి, మూడోది విజయేంద్ర భూపతి గారి కొడుకు పిల్లలైన భార్గవ్కి, అభిరామ్లకు చెందుతుంది. అలా దాక్షాయణి గారి కూతురుగా భూమికి ఆస్తి మీద హక్కు ఉంటుంది కదా. అందుకే నోటీస్ పంపించాను. మా ఆస్తి పోతుందనో వాటా ఇవ్వవలసి వస్తుందనో ఫోన్ చేయలేదు. ఇది ఇంటి పరువుకి సంబంధించిన విషయం. ఒక నోటీస్ పంపించే ముందు ఎవరికి పంపిస్తున్నామో, ఎలాంటి వాళ్ళకి పంపిస్తున్నామో కనీసం మీరు ఆలోచించాలి కదా. ఆదిత్యకి మీరైనా ఈ మాట చెప్పాలి కదా. నోటీస్ పంపించాల్సిన అవసరం ఏముంది? ఈ ఇంటికొచ్చి మాట్లాడితే సమాధానం మేమే చెప్పేవాళ్ళం కదా, సమన్యాయం చేసేవాళ్ళం కదా. ఆదిత్య ఎవరండి? నేను నోటీస్ పంపించింది ఆదిత్య గారు చెప్పారని కాదు. మీకు మీరుగానే పంపించారా, లేదా భూమి మీ దగ్గరికి వచ్చి ఈ నోటీస్ పంపించమని చెప్పిందా? మీ ఊరి పూజారి కూతురు జానకి నా దగ్గరకు వచ్చింది. నా చెల్లెలు భూమి అండి, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, వీరభద్రపురంలో ఉంటుంది. అందుకే ఆ ఇంటి వారసురాలిగా తనకు ఆస్తి మీద హక్కు ఉంటుంది కదండి. కాబట్టి మీరు నోటీస్ పంపించండి, తన ఆస్తి తనకి ఇవ్వాలి అని చెప్పింది. ఇదంతా నువ్వు ఎందుకు అడుగుతున్నావమ్మా? తనేమైనా నీకు బంధువా అని అడిగితే నా చెల్లెలండి, నా చెల్లెల గురించి అక్కగా ఆలోచించాను అని చెప్పింది. తను అక్క అని చెప్పింది కాబట్టి నేను నోటీస్ పంపించాను. మీరు నోటీస్ పూర్తిగా చదవండి, కింద నోటు కూడా పెట్టాను. తన అక్క జానకి నిర్ణయంతో ఈ నోటీస్ పంపించాను. అవును రుద్ర, నువ్వు కిందనున్న ఈ పేరు చూడలేదా? ఇది జానకి పంపించింది. అసలు జానకి ఈ ఇంటికి ఏంటండి సంబంధం? ఎంత ధైర్యం ఉంటే నోటీస్ పంపిస్తుంది? మనం వెళ్లాల్సింది ఆదిత్య ఇంటికి కాదు, దీక్షితుల ఇంటికి. రుద్ర, చెప్పాను కదా, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని. జానకిని మనం అవమానించామని, గుడి నుంచి బయటికి గెంటించామని కోపాన్ని పెంచుకుంది. అందుకే ఏదో విధంగా పగ సాధించాలని చూస్తుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు తను చేసిన దానికి 10 రెట్లు తనకి దెబ్బ కొట్టాలి. ఏం మాట్లాడుతున్నారు? తను బుద్ధి లేకుండా ఏదో చేసిందని మనం కూడా దెబ్బకు దెబ్బ తీయాలంటారా? అవసరం లేదు. ఈ హక్కు నీకెవరిచ్చారు అని నిలదీద్దాం, నిజాయితీగా మాట్లాడదాం. రుద్ర, నిజాయితీ తప్పమని నేను చెప్పడం లేదు, కానీ ఎంత పెద్ద మేధావైనా ఏదో ఒక పొరపాటు చేస్తాడు. ఎంత తెలివైన జానకి అయినా ఎక్కడో ఏదో ఒక తప్పు చేసే ఉంటుంది. ఆ తప్పు దొరికినప్పుడు తను చేసిన ప్రతిదానికి సమాధానం చెప్తేనే ప్రతిఫలం కరెక్ట్గా ఉంటుంది. లేదంటే చూసావు కదా, గుడి విషయంలో కోపంతో మనమే చేశామని
భార్గవ్ని నమ్మించి మళ్ళీ గుడిని ఇంటిని తనే స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు నోటీసులు పంపించి తను తప్పు చేసింది. తర్వాత తను ఇంకేం తప్పులు చేస్తుందో నేను వెతుకుతాను. అలా ఏదైనా దొరికింది అంటే అప్పుడు దీనికి 10 రెట్లు జానకి సమాధానం నువ్వు చెప్పొచ్చు. అంటే తనేదో ఒక తప్పు చేసే వరకు నిలదీయకుండా ఆగమంటారా? అసలు ఇదే పెద్ద తప్పు. ఈ విషయంలో మనం అడగకుండా ఎందుకుండాలి? ఆడపిల్లకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది కాబట్టి నేను నోటీసులు పంపించాను, తను నన్ను అక్కగా భావించింది, కావాలంటే ఆ మాటను భూమితో చెప్పించండి అని జానకి చాలా తెలివిగా మాట్లాడుతుంది. అప్పుడేం చేస్తాం మనం? అందుకే తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతకు మించిన తెలివితేటలతో వెళ్ళాలి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నిన్ను బాధ పెట్టిన జానకి ఎలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచిస్తాను. నాకు తెలుసు రుద్ర, ఈ నోటీస్ వస్తే నువ్వు అగ్నిపర్వతంలా బద్దలవుతావని. నువ్వు ఈ కోపంలో ఉండగానే ఆ జానకి జీవితం ఎలా టర్న్ అవుతుందో నువ్వు చూస్తావు. నమస్కారం అండి. నమస్తే. నేను లాయర్ సత్యమూర్తిని. సత్యమూర్తి గారు, నిజమైన సత్యమేంటో ఒకసారి దీక్షితులు గారు కూడా వినేలాగా గట్టిగా చెప్పండి. రుద్రాణి గారు, ఈ జానకి నన్ను కలవటం నిజం. ఆమెతో నేను సంతకాలు పెట్టించుకున్నది నిజం. తను నన్ను కలిసి నేను మీకు ఫోన్లో చెప్పినట్టుగానే నాకు చెప్పింది. మా చెల్లెలు భూమికి బొబ్బిలి వంశం నుంచి సంక్రమించవలసిన ఆస్తి చాలా ఉంది. వాళ్ళు కోపంతో ఆస్తిని తనకివ్వరు. అందుకే చట్టపరంగా తన ఆస్తి తనకు వచ్చేలాగా చేయమని చెప్పింది. ఏ లాయర్ గారు, ఈ మాటలు చెప్పడానికి ఎంత తీసుకున్నారు చెప్పండి. అయ్యో చెప్పండి. అమ్మ జానకి! 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 జానకి!